ధర్మంగా ఉన్నప్పుడు ఈ ఫలాలన్నీ కూడా మనకు కలుగుతాయి అని అర్థం. అదే పేర్లతో వాళ్ళు జన్మించారు. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు, అదే నియమాన్ని లోకంలో అలా తీసుకొచ్చేశారు. ఇది ఈ ప్రకారంగా మీరుంటే ఇవన్నీ వస్తాయి అని ఏర్పాటు చేసేసారు. కాబట్టి అదే పేర్లతో మనం పిలుచుకుంటూ ఉన్నాం లోకంలో. వీరిలో కామం అనే పుత్రుడి వల్ల అత్యానందం కలిగిన హర్షుడు అనేవాడు పుట్టాడు. వీళ్ళు మళ్ళీ విడివిడిగా. అతడు ధర్ముడికి పౌత్రుడయ్యాడు. హర్షుడు సంతోషం అయిపోయింది, ఆనందం అయిపోయింది. అత్యానందంతో ఉండేవాడు హర్షుడు. అంటే కొంచెం కొంచెంగా తగ్గుతూ తగ్గుతూ మన దగ్గరికి వస్తోంది. ఆయన ధర్ముడికి పౌత్రుడు. అధర్ముడికి భార్య పేరు హింస. అధర్ముడి భార్య పేరేమిటి? హింస. హింస చేశావంటే అధర్మం అనే అర్థం. అన్ని ధర్మాల్లోకి ఉత్తమమైన ధర్మం అంటే అహింస. అహింస పరమో ధర్మ. అహింస అనేది పరమమైన ధర్మం. సరే, తర్వాత ఇంకా విషయం చెప్పారు మహాభారతంలో, అది వేరే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి విషయం ఇది. అధర్ముడికి భార్య హింస. ఆమె గర్భం నుంచి అధర్ముడికి అనృతుడు అనే పుత్రుడు. అనృతుడు, జాగ్రత్తగా వింటున్నారా? అనృతుడు అంటే ఏమిటి? అసత్యము అని అర్థం. ఋతము సత్యం అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం ప్రారంభంలోనే. అనృతుడు, అనృతం అంటే అసత్యం. అసత్యం అనేది పుట్టింది. ఈ అసత్యం అనేది ఎట్లా వస్తుంది అంటే, దేవుడు లేడు, వేదాలు లేవు, అంతా ఒట్టిదే, పూర్వజన్మ లేదు, భవిష్యత్ జన్మ లేదు, ఇవన్నీ దేని మీద నమ్మకం లేకుండా, దేన్ని విశ్వసించకుండా ఇక్కడ బతుకు, తిను, తాగు, చచ్చిపో, అంతే అయిపోయింది. దీనివల్ల అనృతం అనేది పుడుతుంది. ఆ అనృతంతో అసత్యం అనేది పుడుతుంది. ఒకటి పారలౌకికమైన వ్యవహారం, ఒకటి లోకంలో సంబంధించిన వ్యవహారం. అనృతం అసత్యం, ఋతం సత్యం. ఇవి రెండు ఎట్లా కలిసి ఉంటాయో అట్లాగే అనృతం అసత్యం అనేవి కూడా కలిసి ఉంటాయి. ఆ అనృతం అనేవాడు పుత్రుడు. నిరుతి అనే కన్య జన్మించారు. వీరికి నరకుడు, భయుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు. నిరుతికి నరకుడు, భయుడు. ఇది అందుకనే నిరుతి రాక్షస స్థానము. అక్కడేం పెట్టాం, వదిలేస్తాం. యజమాన స్థానం అని వదిలేస్తాం దాన్ని. ఆ నిరుతి స్థానం. ఆ నిరుతి అనేవాడు పుట్టాడు. ఈ నరకుడు అలాగే భయుడు కలిసి మాయా, వేదన అనేటువంటి ఆ కన్యల్ని వివాహం చేసుకున్నారు. దంపతులయ్యారు. పేర్లు ఎట్లా ఉన్నాయి చూడండి. మాయా, వేదన. నరకుడు, భయము. వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నది ఎవరిని? మాయని, వేదన. వేదన అంటే ఏమిటి? ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవడం. మాయా, వేదన అనే వాళ్ళని వివాహం చేసుకున్నారు. వీరిలో మాయ మృత్యువు అనే పుత్రుణ్ణి కన్నది. మాయకి ఎవరు పుట్టారు? మృత్యువు పుట్టాడు. అందుకనే మృత్యు అనేది మాయా అంతే. నువ్వు తెలుసుకో, మృత్యు అంటే మాయ. మృత్యు అంటే మాయ అంటే జన్మ కూడా మాయమే అంతే. జన్మ మాయమైనప్పుడే మృత్యు కూడా మాయం అవుతుంది అంతే. అందుకనే జనన మరణాలు మాయా అని చెప్పేందుకోసం మృత్యువు మాయ. మాయ నుంచి పుత్రుడిగా జన్మించాడు. అతడు ప్రాణాల్ని హరిస్తూ ఉంటాడు. వాడి పనే అది కదా. తర్వాత వేదన అనే ఆమె నరకుడి వల్ల దుఃఖము అనే పుత్రుడికి జన్మనిచ్చింది. వేదన అసలే వేదన, ఈ వేదనకి దుఃఖం అనే పుత్రుడు. సరిపోయింది కాంబినేషన్, బాగుంది, మంచిది. ఇది పెద్ద సంతానం. ఇది ఒకవైపు ఏమో ధర్మ సంతతి, ఇంకోవైపు ఏమో అధర్మ సంతతి. రెండు పెరిగిపోతున్నాయి చూడండి లోకంలో ఎట్లా ఉంది. ఇవన్నీ సంకేతాలుగా తీసుకోవచ్చు మనం, లేదా ఆ పేర్లు కూడా అట్లాగే ఉన్నాయని తీసుకోవచ్చు మనం. ఇట్లా వీరిలో మృత్యువుకి వ్యాధి, జర, శోకము, తృష్ణ, క్రోధము అనేవారు పుత్రులుగా పుట్టారు. ఎలా ఉన్నాయండి భయంకరంగా పేరు. ముందెట్లా ఉన్నాయి చక్కగా హాయిగా, శ్రద్ధ, లక్ష్మి, కీర్తి. ఇవి ఎట్లా ఉన్నాయి? ఈ పేర్లు వినటానికే భయం వేస్తుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళకి పుత్రులుగా జన్మించారు. ఈ పుత్రులందరూ కూడా అధర్మ వంశంలో పుట్టడం వల్ల దుఃఖకారకులు, అధర్మ స్వరూపులు అయి ఉన్నారు. వీళ్ళందరూ మనకి దుఃఖానికి కారణం అవుతూ ఉంటారు. ఇది వరుస. ఈ వరుస రాసుకోవాలి మనం. ఆరో మార్కులు వేసుకుని ఈ వరుస రాసుకోవాలి. రాసుకుంటే అంతా హిస్టరీ మనకి అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, ఎందుకు ఇట్లా అవుతోంది, ఇవన్నీ మనకి స్పష్టంగా కంటి ముందు కనిపిస్తాయి. అందుకోసం మనకి చెప్తున్నారు. అలా వీరికి భార్యాపుత్రులు ఎవరూ లేరు. ఈ దుఃఖకారకులు, అధర్మ స్వరూపులు, వీళ్ళకి వాళ్ళే చాలు. వాళ్ళకి ఇంకెవరు భార్యాపుత్రులు అక్కర్లా. వాళ్ళే విజృంభిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు
ఊర్ధ్వరేతస్సు కలవారు. ఇంకంతే. ఇంకా తర్వాత ఇంకా పెరగటానికి ఏముంది అక్కడ? అయిపోయింది, కథ క్లోజ్. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకేదైనా కథ ఉంటే కదా నడిచేది ముందుకి. ఏమీ లేదు, కథ అయిపోయింది. అందుకనే వీళ్ళకి ఇంకా సంతానం లేదు, భార్యలు లేరు, ఫ్యామిలీ లేదు, వాళ్ళకి అయిపోయింది అక్కడతో కథ. అంటే ఇవన్నీ వచ్చాయి అంటే మనిషి ఆ ప్రకారంగా పడిపోతాడు అని అర్థం. దాన్ని కూడా మనకి సూక్ష్మంగా అక్కడ తెలిపారు. మృత్యువుకు నిరృతి లేదా అలక్ష్మి అనే భార్య ఉంది. ఆమె పేరే నిరృతి లేదా అలక్ష్మి. అలక్ష్మి ఈర్మే నశ్యతు, అమ్మవారిని మనం కీర్తన చేస్తాం. అలక్ష్మి పరిహారార్థం, లక్ష్మీ సిద్ధ్యర్థం అని ప్రార్థన చేస్తాం. అలక్ష్మి అంటే నశించిపోవాలి, జ్యేష్ఠ, ఆ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి అని ప్రార్థన చేస్తారు. పెద్దమ్మ అంటారు తెలుగులో, పెద్దమ్మ. ఆ పెద్దమ్మని ముందు పంపించి తర్వాత చిన్నమ్మని పిలుచుకోవాలి. ఎవరు ఆ చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి. పెద్దమ్మ ఎవరు అంటే జ్యేష్ఠ, అలక్ష్మి. అలక్ష్మీర్ నశ్యతు, అలా ఆవిడ అలక్ష్మి అని కూడా ఆవిడ్ని పిలుస్తారు. ఆ అలక్ష్మి అనే భార్యలో మృత్యువుకు 14 మంది పుత్రులు జన్మించారు. 14 మంది. మృత్యువు యొక్క ఆజ్ఞానుసారం నడుచుకునే ఆ పుత్రులందరినీ కూడా అలక్ష్మీపుత్రులు అని పిలుస్తారు. లక్ష్మీపుత్రులు అని కొంతమందిని అంటూ ఉంటారు. వాళ్ళకేంటండి ఆగర్భ శ్రీమంతులు లక్ష్మీపుత్రులు అని. వీళ్ళు 14 మంది అలక్ష్మీపుత్రులు వీళ్ళు జన్మించారు. వీరు వినాశకాలంలో మానవుల యొక్క ఏ ఏ అంగాలలో ఉంటారో వాటి పేర్లను కూడా నీకు చెప్తాను విను అని ప్రారంభించి మార్కండేయ మహర్షి చెప్తున్నారు. వీరు మొదటి 10 మంది 10 ఇంద్రియాల్లో నివసిస్తూ ఉంటారు. అలక్ష్మీపుత్రులు, జాగ్రత్త. వీళ్ళు ఇంద్రియాల్లో 10 ఇంద్రియాల్లో వచ్చి ఉంటారు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీళ్ళు మన శరీరంలోనే అక్కడక్కడ చూస్తూ ఉంటారు. మాటు వేస్తారు, వేసి వెంటనే వచ్చి మనలో ప్రవేశిస్తారు. అప్పుడు తమిళనాడులో అంటారు మాటుకొండ అయిపోయింది. మాటు వేసి వస్తారు కాబట్టి మాటిట్ట అయిపోయింది. అంటే మోసపోయాడు అని అర్థం. వీళ్ళు ఎట్లా వచ్చి చేరుకుంటారో తెలీదు, ఆ ప్రకారంగా వచ్చి చేరుకుంటారు. వీళ్ళే అలక్ష్మీపుత్రులు. వీళ్ళు 10 ఇంద్రియాల్లో ఉంటారు. 11వ వాడు మాత్రం అందరి మనస్సుల్లో నివసిస్తూ ఉంటాడు. ఇది 10 ఇంద్రియాల్లో దేవతలు ఉంటారు. మనస్సుకి చంద్రుడు అధిపతి. వాళ్ళకి మనం దారి ఇవ్వకపోతే, వాళ్ళకి మనం స్థానం చూపించకపోతే ఏమైపోతుంది? వీళ్ళు వచ్చి చేరుకుంటారు. అలక్ష్మీపుత్రులు వచ్చి చేరుకుంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు అని. ఇతడే స్త్రీ పురుషుల్ని తన విషయాల్లో కలుపుతూ ఉంటాడు, లోభాల్ని పుట్టిస్తూ ఉంటాడు. తరువాత ఆయా ఇంద్రియాల చేత ఆక్రమించబడిన మానవుల్ని మృత్యువు యొక్క పుత్రులు రాగద్వేషాలతో వశం చేసుకుంటారు. అలా రాగద్వేషాల్ని పొందిన మానవులు అధర్మాన్ని ఆచరించి కీడు చేస్తారు. వాళ్ళకి వాళ్లే కీడు చేసుకుంటారు. అధర్మాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళు కిందకి జారిపోయి పడిపోతూ ఉంటారు. మృత్యువు యొక్క 12వ పుత్రుడు అహంకారాన్ని ఆశ్రయించి నడుచుకుంటూ ఉంటాడు. వాడు మనస్సులో కూర్చున్నాడు కదా, వాడికి అహంకారాన్ని ఆశ్రయిస్తాడు. వాడు అహంకారాన్ని ఆశ్రయించి దానికి తగ్గట్టుగా వ్యవహారం చేస్తూ ఉంటాడు. 13వ పుత్రుడు ప్రాణుల యొక్క బుద్ధిలో నిలిచి ఉంటాడు. అందువల్ల పురుషులు మోహితులై స్త్రీలను నాశనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అక్కడ కారణాన్ని చెప్పారు.